One of the biggest issues with resume మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేస్తున్నామంటే దాంట్లో మెయిన్ మనం ఫోకస్ చేయాల్సిన ఏరియా రెజ్యూమ్. సో ఎందుకు అంటే మన రెజ్యూమే హెచ్ఆర్ కంటే ముందు ఏటీఎస్ స్కానర్లో స్కాన్ అవుతుంది. కానీ ఆ పర్టికులర్ ఏటీఎస్ స్కాన్లో మన పర్టికులర్ రెజ్యూమే పాస్ అవ్వాలి అంటే ఏటీఎస్ స్కానర్ తగ్గట్టు జాబ్ డిస్క్రిప్షన్ అందులో ఉండాలి, అండ్ దెన్ మంచి ఫార్మాట్లో ఉండాలి, రైట్ఫుల్ స్ట్రక్చర్లో ఉండాలి, అండ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ సాటిస్ఫై అవ్వాలి. అప్పుడే ఏటీఎస్ స్కానర్లో మన రెజ్యూమే పాస్ అవుతుంది. కానీ చాలామందికి అసలు ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే ఎలా క్రియేట్ చేయాలో కూడా తెలియదు. అండ్ ఇంకొంతమందికి లైక్ ఎవరో క్రియేట్ చేసిన రెజ్యూమే తీసుకుని వచ్చి జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ చేంజ్ చేసి పెట్టేస్తున్నారు, లైక్ వితౌట్ చేంజింగ్ ఎనీ అదర్ కంటెంట్. సో ఇలా చేయడం వల్ల జాబ్ కాదు కదా, నథింగ్. అండ్ నౌ ఈ పార్ట్ 1 వీడియోలో మనం కంప్లీట్గా అసలు కామన్గా రెజ్యూమే క్రియేట్ చేసేటప్పుడు జరిగే మిస్టేక్స్ ఏంటి, వాటిని మీరు ఎలా రెక్టిఫై చేయాలి, చాలా ఫార్మేట్స్ ఉన్నాయి, అందులో మీరు ఏది యూజ్ చేయాలి, అండ్ స్ట్రక్చర్ ఏదైతే బెటర్, అండ్ క్లియర్ అండ్ పిక్చర్ పర్ఫెక్ట్గా రెజ్యూమేని ఎలా ప్రిపేర్ చేయాలి. ఇంకా స్టార్ట్ చేసే ముందు మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డైలీ అప్డేట్స్ అనేవి మీకు నోటిఫై అవుతాయి. ఇంట్రడక్షన్. సో నార్మలీ రెజ్యూమే దేనికి బెటర్? మనం ఏదైనా ఒక జాబ్కి అప్లై చేయాలనుకున్నప్పుడు రెజ్యూమే అనేది యూస్ఫుల్ ఉంటుంది. కానీ బెటర్ రెజ్యూమే ఉంటే మనకు బెటర్ జాబ్ ఛాన్సెస్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. దెన్ ఈ పర్టికులర్ రెజ్యూమేస్ని కామన్గా ఎవరు యూస్ చేస్తారు? ఎవరికైతే జాబ్ కావాలనుకుంటారు, ఎదురు వాళ్ళు స్టూడెంట్స్ కావచ్చు ఆర్ ఎల్స్ ప్రొఫెషనల్స్ కావచ్చు. సో వాళ్ళు ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారు. కామన్ రెజ్యూమే మిస్టేక్స్ దట్ కెన్ ఎఫెక్ట్ ద ఏటీఎస్ స్కానింగ్. సో పర్టికులర్గా ఏటీఎస్ స్కానింగ్లో మన రెజ్యూమే మిస్టేక్స్ వల్లే మన పర్టికులర్ రెజ్యూమే రిజెక్ట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. సో అందులో కామన్ మిస్టేక్స్ ఏంటి? యూజింగ్ ద సేమ్ రెజ్యూమే ఫర్ ఆల్ జాబ్ టైప్స్. సో చాలా మంది ఏం చేస్తున్నారంటే ఒక రెజ్యూమే క్రియేట్ చేసుకునేస్తారు. సో ఆ పర్టికులర్ రెజ్యూమే ఏ జాబ్ రోల్కైనా ఆ పర్టికులర్ రెజ్యూమేతోనే లైక్ అప్లై చేస్తుంటారు. సో దానివల్ల ఏంటి అంటే ఏ 2 జాబ్స్ ఒక డిస్క్రిప్షన్ సేమ్గా ఉండదు, అండ్ దెన్ ది స్కిల్ సెట్స్ అండ్ ద కంప్లీట్ డిస్క్రిప్షన్ అనేది వేరీ ఉంటుంది. కానీ చాలా మంది సేమ్ రెజ్యూమేతోనే వెళ్ళి అప్లై చేసినప్పుడు ఆ పర్టికులర్ ఏటీఎస్ స్కానింగ్లో ఆ డిస్క్రిప్షన్ మ్యాచ్ కాకపోతే రిజెక్ట్ అయిపోతుంది. దెన్ ఫ్యాన్సీ ఫాంట్స్, కలర్స్ అండ్ మల్టిపుల్ కాలమ్స్. సో వెన్ ఎవర్ ఈ ఫ్యాన్సీ ఫాంట్ వల్ల కానీ ఆర్ ఎల్స్ హైలీ ఇన్వాల్వ్డ్ కలర్స్ కానీ ఆర్ ఎల్స్ మల్టిపుల్ కాలమ్స్ ఉంటే ఏటీఎస్ స్కాన్లో డిటెక్ట్ అవ్వదు, దానివల్ల మన రెజ్యూమే రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్. అండ్ దెన్ యూజింగ్ ఇమేజెస్, గ్రాఫిక్స్ ఆర్ ఐకాన్స్. సో సేమ్ మనం ఏ టైప్ ఆఫ్ ఇమేజెస్, గ్రాఫిక్స్ అండ్ ఐకాన్స్ యూస్ చేసినా ఏటీఎస్ అనేది డిటెక్ట్ చేయలేదు. యూజింగ్ క్రియేటివ్ జాబ్ టైటిల్స్ లైక్ గ్రోత్ హ్యాకర్ ఇన్స్టెడ్ ఆఫ్ మార్కెటింగ్ మేనేజర్. సో చాలా మంది ఏం చేస్తారంటే ఇన్స్టాగ్రామ్ ఐడీస్ తీసుకొని వచ్చి రెజ్యూమేస్లో పెడుతూ ఉంటారు, లైక్ ఏదో వాళ్ళ షార్ట్ నేమ్ కానీ ఆర్ ఎల్స్ వాళ్ళు చేసే వర్క్ని ఒక క్రియేటివ్ టైప్ ఆఫ్ వేలో కానీ పెడుతుంటారు. సో అలా పెడితే కూడా ఈజీగా జాబ్ అనేది రిజెక్ట్ అవ్వడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. కాపీయింగ్ కంటెంట్ ఫ్రమ్ అదర్స్ వితౌట్ పర్సనలైజేషన్. యాక్చువల్లీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే లైక్ వాళ్ళ ఫ్రెండ్ ఒక రెజ్యూమే క్రియేట్ చేశాడు, సో ఆ పర్టికులర్ రెజ్యూమే తీసుకొని వచ్చి లైక్ జస్ట్ వాళ్ళ డీటెయిల్స్ మార్చి లైక్ ఆ పర్టికులర్ రెజ్యూమేతో కంటిన్యూ అయిపోతాను ఫర్ జాబ్ అప్లికేషన్స్. సో దానివల్ల మేజర్ ఇంపాక్ట్ ఏంటి అంటే వాళ్ళ ఫ్రెండ్కి వచ్చిన స్కిల్ సెట్స్ అనేటివి తినకి రాకుంటే తినకే లాస్. సో అండ్ మోర్ దెన్ దాట్ ఆ పర్టికులర్ ఏదైతే వితౌట్ పర్సనలైజేషన్ ఉంటుందో సో దానివల్ల జాబ్ డిస్క్రిప్షన్ మ్యాచ్ కాకపోతే అగైన్ మళ్ళీ రిజెక్ట్ అయ్యడానికి హైలీ ఛాన్సెస్ ఉంటాయి. ఇగ్నోరింగ్ కీవర్డ్స్ ఫ్రమ్ ద జాబ్ డిస్క్రిప్షన్స్. సో వెన్ ఎవర్ నువ్వు ఒక జాబ్కి తగ్గట్టు రెజ్యూమే ప్రిపేర్ చేస్తున్నావు అంటే ఆ పర్టికులర్ జాబ్ డిస్క్రిప్షన్లో ఏదైతే కీవర్డ్స్ ఉంటాయో అవి నీ పర్టికులర్ రెజ్యూమేలో కూడా రెప్లికేట్ అవ్వాలి. సో అప్పుడే ఏటీఎస్ స్కానర్లో నీ పర్టికులర్ రెజ్యూమే అనేది సెలెక్ట్ అవుతుంది. దెన్ కమ్ టు ద పాయింట్, వాట్ ఈస్ ఏటీఎస్? సో అసలు ఏటీఎస్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్. సో నువ్వు ఏదైతే రెజ్యూమే ఇస్తావో సో ఆ పర్టికులర్ రెజ్యూమే అనే అప్లికెంట్ని ట్రాక్ చేయడానికి యూజ్ చేసే సిస్టమ్. సో అందుకే దీన్ని అప్లికెంట్ ట్రాకింగ్ సిస్టమ్ అంటారు. అండ్ ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే యూజ్డ్ బై కంపెనీస్ టు ఫిల్టర్ ద రెజ్యూమే బిఫోర్ షార్ట్ లిస్టింగ్. సో ఏదైనా ఒక పర్సన్ని షార్ట్ లిస్ట్ చేయాలి అనుకున్నప్పుడు లాట్స్ ఆఫ్ రెజ్యూమేస్ వచ్చేసాయి అంటే ఆ పర్టికులర్ లాట్స్ ఆఫ్ రెజ్యూమే అన్ని లైక్ ఒక సింగిల్ పర్సన్ చూడలేరు కాబట్టి, ఎవాల్యుయేట్ చేయలేరు కాబట్టి, సో బై యూజింగ్ ద స్కానర్స్ ఏటీఎస్ ట్రాకింగ్ సిస్టమ్స్ పర్టికులర్ వచ్చిన రెజ్యూమేస్ అన్నిటిని సార్ట్ అవుట్ చేసి అందులో నుంచి ది బెస్ట్ బయటికి తీస్తారు. ది బెస్ట్ అన్న వాటిని ది హెచ్ఆర్ అనే పర్సన్ రివ్యూ చేస్తారు. సో బట్ మేక్ షూర్ హెచ్ఆర్ కూడా 7 to 8 seconds మాత్రమే ఉంటాయి రివ్యూ చేయడానికి. సో దట్ రిమైన్స్ దాట్ నీ పర్టికులర్ రెజ్యూమే అనేది అంత ఎఫెక్టివ్గా ఉండాలి. వితిన్ 7 to 8 secondsలో వాట్ ఎవర్ ద కంటెంట్ ఇన్ ద రెజ్యూమే అది చూసిన వాళ్ళకి అర్థమయ్యేలాగా. ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే స్ట్రక్చర్. సో యాక్చువల్లీ ఏటీఎస్ ఫ్రెండ్లీ రెజ్యూమే స్ట్రక్చర్ అనేది ఎలా ఉండాలి అంటే స్టార్టింగ్ హెడర్ ఉండాలి, ఎయిదర్ మీ నేమ్, దెన్ ది డీటెయిల్స్ ఆఫ్ యువర్స్ లైక్ ఎయిదర్ ఫోన్ నెంబర్, లింక్డ్ఇన్ ఆర్ ఎల్స్ ఈమెయిల్, గిటబ్ ఇఫ్ డెవలపర్ అయితే ఆర్ ఎల్స్ లేదు మీకు డిజైన్ అయితే డ్రింబల్ ఎక్సెట్రా. అండ్ దెన్ ప్రొఫెషనల్ సమ్మరీ ఆర్ ఆబ్జెక్టివ్, దెన్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అండ్ అచీవ్మెంట్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికేషన్స్ ఎక్సెట్రా. యాక్చువల్లీ రెజ్యూమే ఫార్మాట్స్లో చాలా టైప్స్ ఉంటాయి.
క్రోనలాజికల్ కావచ్చు, ఫంక్షనల్ కావచ్చు, కాంబినేషనల్ కావచ్చు, ఆర్ఎల్స్ ఇన్ఫోగ్రాఫిక్, విజువల్ రెజ్యూమే ఫార్మాట్ ఎక్సెట్రా. సో కానీ మనకి ఏది సూట్ అవుతుందో అది మనం లైక్ అండర్స్టాండ్ చేసుకొని ఆ పర్టికులర్ ఫార్మేట్ లోనే మన రెజ్యూమే ప్రిపేర్ చేసుకోవాలి. సో అప్పుడే మన పర్టికులర్ రెజ్యూమే సెలెక్ట్ అవ్వడానికి సమ్వాట్ ఛాన్సెస్ అనేది పెరుగుతాయి. సో నౌ కమ్ టు ద క్రోనలాజికల్. సో ఈ పర్టికులర్ క్రోనలాజికల్ అనేది లైక్ వర్క్ ప్రొఫెషనల్స్ విత్ కన్సిస్టెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్. సో ఎవరికైతే హైలీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు ఈ క్రోనలాజికల్ ఫార్మేట్ ఫాలో అవ్వచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ రెజ్యూమేస్ కూడా ఈ క్రోనలాజికల్ ఫార్మేట్ లోనే ఉంటున్నాయి. అండ్ దెన్ స్ట్రక్చర్ అనేది వర్క్ ఎక్స్పీరియన్స్ లిస్టెడ్ ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఆర్డర్. సో ఏదైతే మనకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటుందో అది విత్ ఇన్ రివర్స్ క్రోనలాజికల్ ఫార్మేట్ లో ఉండాలి. అండ్ దెన్ ఫంక్షనల్ ఫార్మేట్. సో ఇది లైక్ ఫ్రెషర్స్ కానీ దోస్ ఆర్ ఛాలెంజింగ్ ఫీల్డ్స్. సో ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో సో వాళ్ళకి బెస్ట్. అండ్ దెన్ స్ట్రక్చర్ వచ్చి ఫోకస్ ఆన్ స్కిల్స్ అండ్ అకంప్లిష్మెంట్స్ ఫస్ట్, లైక్ రాదర్ దెన్ ద వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ప్రాజెక్ట్స్. ఇందులో మనకు మెయిన్ ఫోకస్ ఆన్ స్కిల్స్ ఉంటుంది ఫంక్షనల్ ఫార్మేట్ లో. దెన్ కమ్ టు ద హైబ్రిడ్ ఫార్మేట్ ఆర్ కాంబినేషనల్ ఫార్మేట్. సో ఇందులో ఏంటి అంటే పీపుల్ విత్ మిక్స్డ్ స్కిల్ సెట్స్ అండ్ మోడరేట్ ఎక్స్పీరియన్స్. సో పీపుల్ స్కిల్ సెట్ ఉంటుంది అండ్ మోడరేట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అలాంటి టైప్ ఆఫ్ పీపుల్ కి ఈ హైబ్రిడ్ ఫార్మేట్ అనేది సూటబుల్. అండ్ దెన్ దీనిలో స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే మిక్సెస్ బోత్ క్రోనలాజికల్ అండ్ ఫంక్షనల్. సో బోత్ ఇక్కడ ఉన్న ఈ క్రోనలాజికల్ అండ్ ఈ ఫంక్షనల్ ఫార్మేట్ రెండింటిని మిక్స్అప్ చేస్తుంది. దెన్ ఇన్ఫోగ్రాఫిక్ ఆర్ విజువల్ రెజ్యూమే ఫార్మేట్. ఇది ఏంటి అంటే నాన్ ATS కంపాటబుల్. దట్ మీన్స్ ఈ ATS స్కానర్ లో స్కాన్ చేయడానికి యూజ్ ఆన్ అవ్వదు. ఎందుకంటే ఇట్స్ ఇన్ఫోగ్రాఫిక్. దట్ మీన్స్ కొన్ని గ్రాఫికల్ థింగ్స్ ఉంటాయి అండ్ గ్రాఫికల్ ఎలిమెంట్స్ ఉంటాయి, ఇమేజెస్ కావచ్చు. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి కాబట్టి ఈ నువ్వు ATS స్కానర్ లో పెట్టినా ATS అనేది డిటెక్ట్ చేయలేదు. కానీ సమ్వాట్ లైక్ డిజైనర్స్ కానీ గ్రాఫికల్ ఫీల్డ్స్ లో ఉన్న వాళ్ళు కానీ ఈ పర్టికులర్ రెజ్యూమే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లైక్ క్లియర్ గా నేను టేబుల్ ఇచ్చాను. దట్ మీన్స్ ఆడియన్స్ ఎవరు, వాళ్ళకి సూటబుల్ ఫార్మేట్ ఏమవుతుంది, అండ్ దెన్ దానికి రీజన్ కూడా కంప్లీట్ గా ఇచ్చాను. సో ఒకసారి లైక్ ఐ విల్ షేర్ ద కంప్లీట్ PDF ఇన్ డిస్క్రిప్షన్. సో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. దెన్ దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్ ఫార్మేట్ టెంప్లెట్స్. లైక్ క్రోనలాజికల్ లో మనకి ఎలా ఉండాలి, లైక్ క్రోనలాజికల్ వచ్చి ఫర్ ప్రొఫెషనల్స్ ఫస్ట్ నేమ్ ఉండాలి, కాంటాక్ట్ ఇన్ఫో ఉండాలి, ఏదో లింక్డ్ఇన్, గిటాబ్, డ్రిబల్ ఎక్సెట్రా. అండ్ దెన్ ప్రొఫెషనల్ సమ్మరీ, అండ్ దెన్ వర్క్ ఎక్స్పీరియన్స్, అండ్ దెన్ స్కిల్స్, ఎడ్యుకేషన్, సర్టిఫికెట్స్. సో ఈ ఆర్డర్ లో ఉంటే బెస్ట్ అనమాట. అండ్ దెన్ ఫంక్షనల్ ఫార్మేట్ అనేది ఫ్రెషర్స్ కోసం. సో అందులో ఫస్ట్ నేమ్, కాంటాక్ట్ ఇన్ఫో, దెన్ లింక్డ్ఇన్, గిటాబ్, డ్రిబల్ ఇఫ్ ఉంటే, అండ్ దెన్ ఆబ్జెక్టివ్, దెన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఎడ్యుకేషన్ అండ్ ఎక్స్ట్రా కరికులర్స్. సో దిస్ ఈజ్ ఫంక్షనల్ ఫార్మేట్. అండ్ దిస్ ఇస్ ద కాంబినేషన్ ఫార్మేట్ ఆర్ హైబ్రిడ్ ఫార్మేట్. అండ్ ఇందులో ఇనిషియలీ నేమ్ ఉంటుంది, కాంటాక్ట్ ఇన్ఫో ఉంటుంది, దెన్ సోషల్ మీడియా లైక్ లింక్డ్ఇన్, గిటాబ్ అండ్ డ్రిబల్ ఎక్సెట్రా. అండ్ దెన్ సమ్మరీ, స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్, ప్రాజెక్ట్స్ అండ్ ఎడ్యుకేషన్. సో ఈ ఆర్డర్ లో ఉంటుంది అనమాట. సో ఇఫ్ మీరు కానీ అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ ఉన్న టైప్ ఆఫ్ కంటెంట్స్ కి, లైక్ లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ కి, ఇక్కడ ఉన్న ఆర్డర్ ఆఫ్ కంటెంట్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఐ విల్ షేర్ ద PDF. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద పార్ట్ 1 వీడియో. అండ్ దెన్ మనం పార్ట్ 2 వీడియోలో లైక్ ఈ పర్టికులర్ ATS ఫ్రెండ్లీ రెజ్యూమేని ఓవర్ లీఫ్ లో లాటెక్స్ కోడ్ యూజ్ చేసి విత్ ఇన్ 10 minutes లో బై యూజింగ్ AI ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. వై? బికాస్ అదే లాటెక్స్ కోడ్ ని నువ్వు మాన్యువల్ గా చేయాలంటే 1/2 hour to 40 minutes ఈజీ పడుతుంది. కానీ బై యూజింగ్ AI నువ్వు దాన్ని 7 to 10 minutes లో క్రియేట్ చేయొచ్చు. అది ఎలానో పార్ట్ 2 వీడియోలో చెప్తాను. బట్ బిఫోర్ దట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.